ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించింది. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపిచ్చింది. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసింది. ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకి. అక్టోబర్ కేళ్ళు ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడు. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిందట, అరే అయిందా అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచారా కమ్మైందా అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట్టే, చూడు బై నాతో మాట్లాడి అంటున్నాడు. నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచారా లేనట్టే లెక్క. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పీఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా.